డియర్ చిల్డ్రన్, ఇప్పుడు మనం యూనిట్ 2లోని బీ రీడింగ్ అవర్ కిటెన్స్ ఒకసారి రీడ్ చేద్దాం. అవర్ కిటెన్స్ హ్యావ్ ద సాఫ్టెస్ట్ ఫర్ and the sweetest little purr and such little velvet paws with such cunning little claws and blue eyes just like the sky. Must they turn green by and by? Two are striped like tigers, three are as black can be, and they run so fast and lay with their tails and are so gay. Is it not a pity that each must grow into a cat? మళ్ళీ ఒకసారి రీడ్ చేద్దాం. అవర్ కిటెన్స్ హ్యావ్ ద సాఫ్టెస్ట్ ఫర్ and the sweetest little purr and such little velvet paws with such cunning little claws and blue eyes just like the sky. Must they turn green by and by? Two are striped like tigers, three are as black can be, and they run so fast and lay with their tails and are so gay. Is it not a pity that each must grow into a cat? దీని మీనింగ్ ఒకసారి చూస్తే, అవర్ కిటెన్స్ హ్యావ్ ద సాఫ్టెస్ట్ ఫర్ అండ్ ద స్వీటెస్ట్ లిటిల్ పర్. ఫర్ అంటే ఏంటి? బొచ్చు, అంటే పిల్లికి ఉన్నటువంటి, పిల్లిలోకి ఉంటుంది కదా, చాలా మెత్తగా పైన వెంట్రుకలు ఉంటాయి, దాన్నే బొచ్చు ఉంటుంది, దాన్నే ఫర్ అంటాం ఇంగ్లీష్లో. వాటికి సాఫ్టెస్ట్ ఫర్ ఉంటుంది. అదేవిధంగా అండ్ ద స్వీటెస్ట్ లిటిల్ పర్ అంటే గురక. అవి పడుకునేటప్పుడు చిన్న గురక లాంటి శబ్దం చేస్తాయి, గుర్ర అనుకుంటా, దాన్ని లిటిల్ పర్ అంటాం. అండ్ సచ్ లిటిల్ వెల్వెట్ పాస్ అంటే పంజాలు. వాటికి కాళ్ళు ఉంటాయిగా, ఆ కాళ్ళనే కింద పాదాలని పంజాలు అంటాం మనం. వెల్వెట్ పాస్, ఆ పాస్ ఎట్లా ఉంటాయి? వెల్వెట్ అంటే వెల్వెట్ క్లాత్ చూసారు ఎప్పుడైనా? అది మెత్తగా ఉంటుంది. ఆ విధంగా పిల్లి పాదాలు కూడా, పిల్లి పంజాలు కూడా మెత్తగా ఉంటాయి, వెల్వెట్ పాస్. విత్ సచ్ కన్నింగ్ లిటిల్ క్లాస్ అంటే గోళ్ళు, ఆ పంజాలకు ఉండేటువంటి గోళ్ళు. ఆ గోళ్ళు ఎట్లా ఉంటాయి? చిన్నగా ఉంటాయి, కానీ కన్నింగ్ అంటే జిత్తుల మరి, అంటే దేనైనా పట్టుకుంటే వదిలిపెట్టాయి, ఆ విధంగా ఉంటాయి గోళ్ళు. అండ్ బ్లూ ఐస్ జస్ట్ లైక్ ద స్కై, వాటి ఐస్ ఎట్లా ఉంటాయి? బ్లూ కలర్లో ఉంటాయి. స్కై ఏ విధంగానైతే బ్లూ కలర్లో ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. మస్ట్ దే టర్న్ గ్రీన్ బై అండ్ బై, అప్పుడప్పుడు గ్రీన్ కలర్లో కూడా మారుతాయి. టూ ఆర్ స్ట్రైప్డ్ లైక్ టైగర్స్, స్ట్రైప్డ్ అంటే చారలు కలిగి ఉండడం. టైగర్స్కి ఏ విధంగానైతే బ్లాక్ కలర్ చారలు ఉంటాయి, గీతలు, ఆ విధంగా రెండు పిల్లలకు ఆ విధంగా చారలు ఉన్నాయి. త్రీ ఆర్ యాజ్ బ్లాక్ యాజ్ కెన్ బీ, అవి ఎట్లా ఉన్నాయి? మిగిలిన 3 ఎట్లా ఉన్నాయి? 2 ఏమో టైగర్స్ లాగా ఉన్నాయి, మిగిలిన 3 ఏమో యాజ్ బ్లాక్ యాజ్ కెన్ బీ, చాలా నల్లగా ఉన్నాయి. అండ్ దే రన్ సో ఫాస్ట్ అండ్ లే విత్ దే టైల్స్, అవి ఎట్లా రన్నింగ్ చేస్తాయి? సో ఫాస్ట్, చాలా ఫాస్ట్గా రన్ చేస్తాయి. వాటి టైల్స్తో అవి ఎప్పుడూ సంతోషంగా ఉంటాయి. అండ్ ఆర్ సో గే అంటే సంతోషంగా ఉండడం. ఈజ్ ఇట్ నాట్ ఏ పిటీ దట్ ఈచ్ మస్ట్ గ్రో ఇంటూ ఏ క్యాట్. చిన్నగా ఉన్నప్పుడు పిల్లి కూనలు అంటాం, కిటెన్స్ అంటాం. మరి పెద్దగా అయితే అవి ఏమవుతాయి? పిల్లిలు అవుతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ఫిగర్ చూడండి చిల్డ్రన్. 2 కిటెన్స్ ఏమో ఏ విధంగా ఉన్నాయి? చారలు ఉన్నాయి, వాటికి టైగర్స్ లాగా ఈ విధంగా చారలు గీతలు ఉన్నాయి. మిగిలిన 3 ఏమో బ్లాక్ కలర్లో ఉన్నాయి, ప్యూర్ బ్లాక్ వాటి టైల్స్. వాటి ఐస్ చూడండి, బ్లూ కలర్లో, స్కై బ్లూ కలర్లో ఉన్నాయి ఐస్. ఈ విధంగా వాటి క్లాస్ అంటే పంజాలు, పాస్ అంటే పంజాలు, క్లాస్ అంటే గోర్లు. ఈ విధంగా అవి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాయి. ఈ పిల్లలన్నీ రాబోయే కాలంలో ఏమవుతాయి? పెద్ద పిల్లులుగా మారతాయి. ఇది అవర్ కిటెన్స్ రీడింగ్. ఇందులో మొత్తం ఎన్ని పిల్లులు ఉన్నాయి? 5. అవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. నెక్స్ట్ మనం ఒకసారి గ్లోసరీ చూద్దాం. కన్నింగ్ అంటే ఏంటి?
ఏబుల్ టు గెట్ సంథింగ్ బై ట్రిక్కింగ్ ఆర్ చీటింగ్ క్లెవర్లీ. అంటే కన్నింగ్ అంటే జిత్తుల మారి, మోసపూరితమైన అని అర్థం. నెక్స్ట్ పా, పా అంటే పంజా. ద ఫుట్ ఆఫ్ అన్ ఎనిమల్ దట్ హ్యాస్ క్లాస్. గోర్లు ఉండేటువంటి ఏంటిది? పంజా. పా అంటే పంజా. క్లాస్, క్లాస్ అంటే షార్ప్ కర్వ్డ్ నెయిల్స్ ఆన్ ద యానిమల్స్ ఆర్ ఏ బర్డ్స్ ఫుట్. యానిమల్కి కానీ బర్డ్కి కానీ దాని పాదానికి ఉండేటువంటి గోర్లని క్లాస్ అంటారు. గే, గే అంటే బ్రైట్లీ కలర్డ్ ఆర్ హ్యాపీ. ప్రకాశవంతమైన లేకపోతే సంతోషకరమైన అనే అర్థంలో గేని వాడతాం. దిస్ ఈజ్ ద గ్లోసరీ. నెక్స్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం చిల్డ్రన్. ఫర్ అండ్ పర్ ఎండ్ విత్ సేమ్ సౌండ్. వీ కాల్ సచ్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్. లిస్ట్ ద అదర్ పెయిర్స్ ఆఫ్ రైమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద పోయం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫర్ ఉంది, పర్ ఉంది. ఈ రెండింటిని మనం లాస్ట్కి ఒకే విధంగా ఒకే సౌండ్గా పలుకుతున్నాం. ఫర్, పర్. ఈ విధంగా ఒకే సౌండ్ వచ్చేటువంటి వర్డ్స్ని రైమింగ్ వర్డ్స్ అంటాము. ఇదే విధంగా ఇంక కొన్ని వర్డ్స్ కూడా మన పోయంలో ఉన్నాయి, వాటిని వెతికి ఇక్కడ రాయండి అని చెప్పి అంటున్నాడు. వాటిని వెతుకుదాం. ఫర్, పర్ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. మనం రాయాల్సింది ఏంటి? పాస్, క్లాస్. ఈ రెండు ఒకే సౌండ్ వస్తుంది చూడండి. పాస్, క్లాస్. ఈ రెండింటిని మనం అక్కడ రాద్దాం. ఇక్కడ రాసాం చూడండి చిల్డ్రన్. పాస్, క్లాస్. ఈ విధంగా సేమ్ సౌండ్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిని కూడా మనం రైమింగ్ వర్డ్స్ అని అంటాం. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం, వెతుకుదాం. నెక్స్ట్ స్కై, బై. ఈ రెండు రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ 3 అదేవిధంగా లే, గే. లాస్ట్కి దట్, క్యాట్. ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. వీటిని తీసుకొచ్చి అక్కడ రాసేస్తే ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనము పోయంలో ఉన్నటువంటి రైమింగ్ వర్డ్స్ని తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ కంపారిజన్స్ ఆర్ మేడ్ ఇన్ ద పోయం. పోయంలో వేటిని పోల్చాడు. కంపారిజన్స్ అంటే పోల్చడం. చూద్దాం పోయంలో ఏమేం పోల్చాడో చూద్దాం. సాఫ్టెస్ట్ ఫర్. ఫర్ ఎలా ఉంది? సాఫ్ట్గా ఉంది. పర్, లిటిల్ పర్. స్వీటెస్ట్ లిటిల్ పర్. పర్ అంటే ఏంటి? గురక. ఇక్కడ చిల్డ్రన్ పర్ అనే స్పెల్లింగ్ తప్పుగా ఉంది. పర్ అన్నప్పుడు PURR రావాలి. స్వీటెస్ట్ లిటిల్ పర్. అదేవిధంగా వెల్వెట్ పాస్. పాస్ ఎలా ఉన్నాయి? పంజాబ్లో వెల్వెట్ క్లాత్ లాగా ఉన్నాయి, మెత్తగా. కన్నింగ్ లిటిల్ క్లాస్. గోర్లు ఎలా ఉన్నాయి? కన్నింగ్గా ఉన్నాయి. బ్లూ ఐస్ జస్ట్ లైక్ ద స్కై. ఐస్ ఎట్లా ఉన్నాయి? బ్లూ కలర్లో స్కై లాగా ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రైప్డ్ లైక్ టైగర్స్. అవి ఏ విధంగా చారలు కలిగి ఉన్నాయి? టైగర్స్ లాగా. నెక్స్ట్ వీటిని మనం తీసుకొచ్చి అక్కడ రాసేస్తే దానికి ఆన్సర్ అయిపోతుంది. సాఫ్టెస్ట్ ఫర్, స్వీట్ లిటిల్ పర్, వెల్వెట్ పాస్, కన్నింగ్ లిటిల్ క్లాస్, బ్లూ ఐస్ లైక్ ద స్కై, స్ట్రైప్డ్ లైక్ టైగర్స్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్లాస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ కన్నింగ్. ఆ గోర్లని కన్నింగ్గా అంటే మోసపూరితమైనవని చెప్పిండు పోయంలో. వాట్ కన్నింగ్ థింగ్స్ డస్ ద కిటన్ డూ. మరి కన్నింగ్ థింగ్స్ ఏం చేస్తుంది? మోసపూరితంగా కిటన్ ఏం చేస్తుంది చెప్పండి. మనకు తెలియకుండా దానికి ఉన్నటువంటి ఆ పంజా మెత్తగా ఉండడం వల్ల అది మన దగ్గరికి వచ్చినా మనకు తెలియదు. కొంచెం కూడా సౌండ్ చేయకుండా అది మన కిచెన్లోకి ఎంటర్ అవుతుంది. మన వంటింటిలోకి వచ్చి పెరుగు కానీ పాలు కానీ ఉంటే తాగి వెళ్ళిపోతుంది. అది వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు. ఆ విధంగా మనల్ని మోసం చేస్తుంది. ఇదే మనం ఆన్సర్ రాసేద్దాం. ద కిటెన్ వాక్స్. అది ఏ విధంగా నడుస్తుంది? వాక్స్ స్లోలీ కాదు. ద కిటెన్ వాక్స్ అది నడుస్తున్నప్పుడు ఏ విధంగా సౌండ్ లేకుండా నడుస్తుంది. ద కిటెన్ వాక్స్ వితౌట్ మేకింగ్ ఎనీ నాయిస్. ఎటువంటి శబ్దం లేకుండా అది నడుస్తుంది. ఇట్ సైలెంట్లీ. అది ఏ విధంగా? సైలెంట్గా, ఎటువంటి సౌండ్ చేయకుండా ఇట్ సైలెంట్లీ ఎంటర్స్ అవర్ కిచెన్. మన కిచెన్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఏం చేస్తుంది? అండ్ ఈట్స్
ద ఫుడ్ ఐటమ్స్, మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకొని ఉంటే వాటిని తినేస్తుంది. అంతేకాకుండా డ్రింక్స్, దానికి ఇష్టమైనది ఏంటి, డ్రింక్స్. మిల్క్ను చాలా ఇష్టపడుతుంది. సో మిల్క్ కోసమన్నా అది ఎంటర్ అవుతుంది కిచెన్లోకి. సో ఈ విధంగా తన క్లాస్ ఏ విధంగా అయితే కన్నింగ్గా ఉంటాయో ఆ విధంగా వాటి మోసపూరితమైనటువంటి పంజాలతో అది మన కిచెన్లోకి దూరి, మనకు తెలియకుండా దూరి మనం చేసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా దొంగిలిస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ వుడ్ యూ లైక్ టు కంపేర్ ద సాఫ్ట్ ఫర్ విత్? దానికి ఉన్నటువంటి ఫర్ అంటే ఏం చెప్పాను నేను, బొచ్చు అంటే మెత్తని వెంట్రుకలు. ఆ మెత్తని వెంట్రుకలని నీవు దేంతో పోల్చదలుచుకున్నావు అంటే దేంతో పోలుస్తావు అని అడుగుతున్నాడు. మెత్తగా ఇంకేముంటుంది చెప్పండి చిల్డ్రన్. సో మనం పత్తితోని పోల్చవచ్చు. పత్తి ఎట్లా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అదేవిధంగా కిటెన్ యొక్క చర్మం కూడా, వాటి వెంట్రుకలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. సో ఇక్కడ పత్తితో పోల్చవచ్చు. I would like to compare the soft fur with cotton. పత్తిని ఏమంటాం మనం, కాటన్తో పోల్చుతాను. I would like to compare the soft fur with కాటన్తో పోల్చుతాను. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్, లుక్ ఎట్ ద కంపారిజన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో కంపారిజన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడమంటున్నాడు. కంపారిజన్ అంటే ఏంటి, పోలికలు, పోల్చడం, ఒకదాన్ని ఇంకోదాంతో పోల్చడం. ఇట్స్ ఐస్ ఆర్ యాజ్ వైట్ యాజ్ క్లౌడ్స్. ఐస్ ఎట్లా ఉన్నాయంట, వైట్గా ఉన్నాయి. ఏ విధంగా, క్లౌడ్స్ అంటే మేఘాలు అప్పుడప్పుడు తెల్లగా ఉంటాయి, ఆ విధంగా తెల్లగా ఉన్నాయంట ఐస్. నెక్స్ట్, హర్ శారీ ఈజ్ యాజ్ గ్రీన్ యాజ్ గ్రాస్ అంటే గడ్డి ఎట్లా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ విధంగా ఆమె శారీ అంట ఆ విధంగా గ్రీన్ కలర్లో ఉంది. హిజ్ హార్ట్ ఈజ్ యాజ్ హార్డ్ యాజ్ స్టోన్ అంటే రాయిలాగా అతని గుండె గట్టిది అని పోల్చుతున్నాడు రాయితో. ప్రీతి స్పీక్స్ యాజ్ స్వీట్ యాజ్ హనీ అంటే తేనె ఎంత స్వీట్గా ఉంటుంది, ఆ విధంగా ప్రీతి మాట్లాడుతుందట. ప్రీతి అంటే దాని అర్థం ఏంటి, ప్రీతి చాలా బాగా మాట్లాడుతుంది అని అర్థం. నెక్స్ట్, నితీష్ ఈజ్ యాజ్ బిజీ యాజ్ బీ అంటే ఏంటి, తేనెటీగ ఎంత బిజీగా ఉంటుంది తేనెను సేకరించడంలో, ఆ విధంగా నితీష్ కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, బిజీగా ఉంటాడు అని ఈ విధంగా పోల్చ. పేజ్ నెంబర్ 36లో మనకి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, చూద్దాం. మ్యాచ్ ద వర్డ్స్ విత్ దేర్ కంపారిజన్స్. ఇక్కడ ఏ కింద కొన్ని వర్డ్స్, బి కింద కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటిని మనం ఒకదాంతో ఒకటి కంపేర్ చేయాలి. ఫస్ట్ వన్ అక్కడే చేసి ఇచ్చేసాడు, యాజ్ బ్రేవ్ అంటే ధైర్యం కలిగినటువంటి. మరి దీనికి ఆన్సర్ ఏంటి, ఫిఫ్త్ వన్ ఏంటి, ఏ లయన్ అంటే సింహం లాగా ధైర్యం కలవాడు అని అర్థం. సో ఈ విధంగా మనం దీన్ని మొత్తం కంప్లీట్ చేద్దాం. సెకండ్ వన్, యాజ్ స్ట్రాంగ్ అంటే దృఢమైన, గట్టిగా ఉన్నటువంటి, బలంగా ఉన్నటువంటి. మరి ఇక్కడ బి కింద ఏమున్నా చూడండి, చాలా దృఢంగా బలంగా ఏముంటుంది, యాన్ ఆక్స్ అంటే ఎద్దు ఏ విధంగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, స్ట్రాంగ్గా. సో దీనికి ఆన్సర్ ఏంటి, బీకి 10 నెంబర్ ఇక్కడ వేసేసేయండి. నెక్స్ట్, సి యాజ్ కన్నింగ్ అంటే జిత్తుల మారి అంటే మోసపూరితంగా ఏది ఉంటుంది, యానిమల్స్లో ఫాక్స్ ఉంటుంది. ఫాక్స్ని ఎప్పుడు మనం జిత్తుల మారి నక్క అంటాం, అందుకని యాజ్ కన్నింగ్ యాజ్ ఏ ఫాక్స్. దీనికి ఆన్సర్ ఏంటి, ఫాక్స్, కాబట్టి ఇది ఇక్కడ 4 నెంబర్ వేసేయండి. నెక్స్ట్, డి యాజ్ లైట్ అంటే తేలికగా ఏముంటుంది ఇందులో, ఏ ఫెదర్ అంటే పక్షి ఈక ఏ విధంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, గాల్లో ఈ విధంగా తేలుతూ ఉంటుంది. కాబట్టి యాజ్ లైట్ యాజ్ ఏ ఫెదర్, ఆన్సర్ ఈజ్ 6 ఇక్కడ. నెక్స్ట్, ఈ యాజ్ స్లోగా ఏం నడుస్తుంది యానిమల్స్లో చూడండి ఇక్కడ, ఏ టార్టాయిస్ అంటే తాబేలు చాలా స్లోగా పోతుంది, కాబట్టి యాజ్ స్లో యాజ్ ఏ టార్టాయిస్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ 9 నెంబర్ వేసేసారు, ఈ ఎదురుగా 9. నెక్స్ట్, ఎఫ్ యాజ్ ఫాస్ట్గా ఏది రన్నింగ్ చేస్తుంది యానిమల్స్లో, డియర్ అంటే జింక చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తుంది, కాబట్టి యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ డియర్. దిస్ ఈజ్ ద ఆన్సర్, 3 అని ఇక్కడ వేయాలి. నెక్స్ట్, యాజ్
దేనికి ఎక్కువ గర్వం ఉంటుంది అంటే పీకాక్కి తాను చాలా అందంగా ఉన్నానని, చాలా బాగా డ్యాన్స్ చేస్తానని పొగరు. సో యాజ్ ప్రౌడ్ యాజ్ ఏ పీకాక్. ఇక్కడ 7 నెంబర్ వేసేయండి. నెక్స్ట్ యాజ్ బ్లాక్గా ఏముంటుంది ఇక్కడ? కోల్ అంటే బొగ్గులాగా నల్లగా. సో యాజ్ బ్లాక్ యాజ్ కోల్, ఇక్కడ 2nd నెంబర్. నెక్స్ట్ యాజ్ స్వీట్గా తీయగా ఏముంటుంది ఇక్కడ? మిగిలింది ఏముంది మరి బీ కింద? చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ మిగిలింది హనీ అంటే తేనె చాలా తీయగా ఉంటుంది. యాజ్ స్వీట్ యాజ్ హనీ. సో ఇక్కడ నెంబర్ 1 నెంబర్. ఈ విధంగా మనం కంపేర్ చేసాం. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. యూజ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, exclamation mark and inverted commas wherever necessary and rewrite the following sentences. Conventions of writing అంటే మీకు తెలుసు చిల్డ్రన్. ఫుల్ స్టాప్స్, కామాస్, క్యాపిటల్ లెటర్స్, ఎక్స్క్లమేషన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడైతే అవసరం ఉంటాయో మనం అక్కడ వాటిని పెట్టి సరి చేస్తూ ఆ సెంటెన్సెస్ని రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, పావని. పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్ సెడ్ వెంకట్. ఇక్కడ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. మరి పావని అన్నప్పుడు పి ఏ విధంగా ఉండాలి? క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో పి క్యాపిటల్ లెటర్. పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్ సెడ్ వెంకట్ అన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? వి కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఎందుకంటే పేరు కాబట్టి. లాస్ట్కి సెంటెన్స్కి లాస్ట్లో ఏముండాలి? ఫుల్ స్టాప్ ఉండాలి, ఎందుకంటే ఎండ్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఈ మాటలు ఎవరు అంటున్నారు? వెంకట్ అంటున్నాడు. కాబట్టి వెంకట్ అనేటువంటి మాటలు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి. పావని అన్న దగ్గర స్టార్టింగ్లో ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి. అదేవిధంగా బాక్స్ ఎక్స్ తర్వాత పైన ఇక్కడ కూడా ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి. ఈ మాటలన్నీ కూడా వెంకట్ అన్నాడు కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తం ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచాలి. ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఇవి. ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. అదేవిధంగా బాక్స్ తర్వాత కామా కూడా పెట్టేసేయాలి. దీన్ని కరెక్ట్ చేస్తూ రాద్దాం. ఈ విధంగా మనము పావని అన్న దగ్గర పీ క్యాపిటల్ లెటర్ పెట్టాం, పైన ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ పుట్ ద లెటర్ ఇన్ ద బాక్స్ అన్న తర్వాత బాక్స్ తర్వాత కామా పెట్టేసి పైన ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసాం. సెడ్ వెంకట్ అన్నప్పుడు వి క్యాపిటల్ లెటర్, లాస్ట్కి ఫుల్ స్టాప్. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఏ బిగ్ కైట్. కైట్ అంటే ఏంటి? పతంగి. మా ఇంత పెద్ద పతంగో అని ఆశ్చర్యపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ విధంగా ఉండాలి? క్యాపిటల్ లెటర్ ఉండాలి. డబ్ల్యూ క్యాపిటల్ లెటర్. వాట్ ఏ బిగ్ కైట్ అన్నప్పుడు వాట్ ఏ బిగ్ కైట్ అని ఆశ్చర్యపోతున్నాడు కాబట్టి లాస్ట్కి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉండాలి. ఈ విధంగా మనం దీన్ని కరెక్షన్ చేయాలి. 2 మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. ఈ విధంగా డబ్ల్యూని క్యాపిటల్ లెటర్ రాసేసాము, కైట్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది పెట్టేసాం. ఈ విధంగా కరెక్ట్ సెంటెన్స్ అయిపోయింది. వాట్ ఏ బిగ్ కైట్, ఎంత పెద్ద పతంగో అని చెప్పేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విచ్ కంటైన్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. దీస్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ పాన్గ్రామ్స్. పాన్గ్రామ్స్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్లో ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ ఉండాలి. ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్ ఉన్నాయి? మొత్తం 26. సో 26 ఆల్ఫాబెట్ అన్నీ కూడా ఒక సెంటెన్స్లో వస్తే ఆ సెంటెన్స్ని ఏమంటాం? పాన్గ్రామ్స్ అంటాం. పాన్గ్రామ్. ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్లో కూడా అన్ని ఏ నుంచి జెడ్ వరకు ABCDEFGH IJKLMNOP QRST UVWXYZ అన్నీ కూడా అన్ని లెటర్స్ వచ్చేసాయి. ఈ విధంగా ఉంటే ఈ సెంటెన్స్ని పాన్గ్రామ్ అంటాం. దీంట్లో కూడా అదే విధంగా వచ్చాయి. దీంట్లో కూడా ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ కవర్ అయ్యాయి. కాబట్టి ఇటువంటి సెంటెన్సెస్ని పాన్గ్రామ్స్ అని